బిఆర్ అంబేద్కర్ గారు. మరి క్రైస్తవుల కోసం ఈ రోజు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ క్రైస్తవుల తరపున వాయిస్ ఎవరిదైనా ఉందా చెప్పండి? ఇక్కడే ఉందా? అది లేకపోవడమే కదా ఈ సమస్య. అదే క్రైస్తవుల తరపున ఒక గొంతుగా ఒక వాయిస్ గనక పార్లమెంట్లో అసెంబ్లీ గనక ఉంటే రఘురామ్ అనేవాడు మన యొక్క జాతి మన ఓటుల పరంగా మన శక్తి పరంగా ఆఫ్టర్ ఆల్ ఇంకోటి కూడా చెప్పారు అంబేద్కర్ గారు. ఏమన్నానంటే దళితులు ఈ భారతదేశంలో దళిత జాతి అంటే బ్రాహ్మణ వర్గానికి ఒక కత్తి లాంటిది. బ్రాహ్మణ వర్గం ఏదైనా విప్లవం సృష్టిస్తే దానికి విరుగుడు సృష్టించే శక్తి సామర్థ్యం ఉన్న జాతి దళిత జాతి. అలాంటి జాతి ఈ రోజున నిద్రలోకి వెళ్ళిపోయింది పూర్తిగా. అది ఏమాత్రం నేను చెప్పదలుచుకోలేదు. ఇక్కడ పోరాట పటిమ చేసే జాతి వెల్లిగా నిద్రపోతుంది. ఇంకో విషయం కూడా నేను చెప్పాలి. ఇక్కడ కారంచేడు చుండూరు జరిగినప్పుడు డాక్టర్ కత్తి పద్మారావు గారు ఆ రోజున రాష్ట్రపతి ఈ దుర్ఘటన జరిగినప్పుడు రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే భారతదేశంలో ఉన్న షెడ్యూల్ క్యాస్ట్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పిలిచి హోటల్లో జస్ట్ మీటింగ్ అట్ట పెట్టాడు అంతే. ఒక చిన్న మీటింగ్. రాష్ట్రపతి ఉలిక్కి పడిపోయి ప్రధానమంత్రి ఉలిక్కి పడిపోయి వెంటనే డాక్టర్ కత్తి పద్మారావు గారికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అట్రాసిటీ చట్టం వచ్చిందనుకో. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు పాస్టర్లు కూడా దీంట్లో ప్రధాన పాత్ర పోషించాల్సిన సమయం ఆసన్నమైంది. పాస్టర్లు మాత్రం దీంట్లో 100కి 1000% మేము నిరంతరం ఫైట్ చేస్తూనే ఉంటున్నాం ఎప్పటి నుంచో. నేను ఒక సంఘటన చెప్తాను. నేను బిఎస్పీలో ఉన్నప్పుడు ఒక వెంకట విహార్ వెళ్ళాం. ఎప్పుడు 2000 ఎలక్షన్ జరిగిన తర్వాత వెళితే ఆయన మురకొండపాటి టీచర్ గారంట. వెళ్తే మేమే డొనేషన్లాగా వెళ్తే మేము ఇట్లా బిఎస్పీ నుంచి వచ్చామంటే ఎవడరా నువ్వు? నేను క్రైస్తవునే పాస్టర్నే, నాకు రాజకీయం అంటే ఇష్టం లేదు, గెట్ అవుట్ అన్నాడు. నేను పిత్రపోయినట్లు. ఆయన మురకొండపాడు అంటే ఎస్సీఏ కదా. తర్వాత నువ్వు క్రైస్తవుడు మారేవో అది పెద్ద చరిత్ర మీకు తెలిసిందే. నువ్వెవడు వెళ్ళిపోను నన్ను, అసలు నేనేం చేయలేకపోయాను. మరి ఆయన వ్యతిరేకించాడు కదా, మరి ఇప్పుడు జరుగుతుంది కదా. ఇకనైనా సరే ప్రతి దళిత జాతి సామాజికంగా రాజకీయంగా చైతన్యం లేకపోతే సమాధి కడతారు. అది ఏ విధంగా మనువాదం అనేది దళిత జాతి మీద తాండవాడుతుంది. ఈ భారతదేశంలో ఏ ఇజం అంతరించిపోయింది. కమ్యూనిజం కానీ సిపిఎం కానీ అనేక ఇజాలు అంతరించిపోతున్నా ఒక్క అంబేద్కరిజం మాత్రమే మనువాదానికి ఒక గొడ్డలాగా నిలబడింది. అంబేద్కరిజం భారతదేశంలో. అందుకని మనందరం ఇది పార్టీలకి అతీతంగా అందరం కలిసి ఒక పెద్ద ఎత్తున ర్యాలీ చేసి ప్రభుత్వమే ఉలిక్కిపడే విధంగా మన ప్రదర్శన ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్. ప్రెసిడెంట్ని తరపున నేను మాట్లాడుతున్నాను. మరి అన్న చెప్పినట్టు మన సంఘాల్లో చర్చిల్లోకి వెళ్ళాలి. చర్చిల్లో మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు, సంఘ పెద్దలు. పాస్టర్ గారిది కూడా కొన్ని సంఘాల్లో అంత మాట ఉండదు. సంఘ పెద్దలతో మాట్లాడి ఆ తర్వాత ఒక రోజు ఉంటుంది, శుక్రవారమో శనివారమో కూడుకుంటారు ప్రజలందరూ. ఆదివారం కాకుండా శుక్రవారం గురువారం అట్లా కూడుకుంటారు సంఘాల్లోకి వెళ్ళి. అప్పుడు వెళ్ళి వాళ్ళలోకి వెళ్ళి మనం అవగాహనగా ఊర్లో ఉన్న సంఘ పెద్దలతో చర్చిలోకి వెళ్ళి మాట్లాడి వాళ్ళకు కూడా ఒక కనువింపు తీసుకొచ్చి మనం మాట్లాడితే ఈ ర్యాలీ సక్సెస్ అయ్యిద్దని నేను అనుకుంటున్నాను. అలా చేద్దాం. ఆలోచించే వాళ్ళకి కనపడతా ఉంది. అది కూడా ఏంటంటే ఇప్పుడు త్రిపులార్ ఒక రఘురామరాజు అతను వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడు కూడా అతను తెలుగుదేశం మీద బీజేపీ మీద అతని చాలా గందరగోళం సృష్టించి మళ్ళీ అటు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏంటంటే మత పార్టీలని ఇంకోటని ఇప్పుడు ఎవరేం మాట్లాడుకుని ఏంటంటే ఈ పార్టీల పరంగా కొందరికి ఇబ్బందులు వస్తున్నాయి. రెడ్ బుక్ అని ఇంకోటని ఆ పార్టీ అని ఈ పార్టీ కొన్ని ఉంటున్నాయి. అందువల్ల మనం కూడా స్వతంత్రాన్ని డెమోక్రసీ కంట్రీలో ఉన్నాము, స్వతంత్రంగా బతుకుతున్నామా లేదన్నది కూడా అనుమానంతో ఎవడి పని ఆడు చేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాం. దానివల్ల ఉద్యమాలు పుట్టిన ఉద్యమానికి ఎవడు సహకరించట్లా. కానీ ఇది ఉద్యమంగా కాకుండా మంచి మనసుతోటి పొలంతో ఇక్కడ చాలా నష్టాలు జరుగుతున్నాయి. ఈ త్రిపులార్ వాడుతున్న మాటలకి అతను ఒక రూలింగ్లో ఉన్న గవర్నమెంట్కి డిప్యూటీ స్పీకర్ గవర్నమెంట్ పదవిలో ఉన్నవాడు. అతను ఎవడో ఒక ఎమ్మెల్యేని ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ మాట్లాడాడు. ఎమ్మెల్యే ఏం మాట్లాడుకుంటాడు, ఆ నియోజకవర్గాల కులాలకు సంబంధించి చూసుకుంటాడు.
ఇతను ఒక రాజ్యాంగ పదమైన పదవిలో ఉండి దళితుల ఓట్లు అవసరం లేదు, మీరెవరు, ఆ గొంతానమ్మ తల్లి అనేది దళితుల తల్లే, ఆ గ్రామం పుట్టిన కానీ అక్కడున్న గుడి అది. నువ్వు రామాలయం కట్టదలుచుకుంటే వీళ్ళందరూ ఇల్లు తీసేసి నువ్వు రామాలయం కడితే ఏంటంటే అధికార దురహంకారంతో జరుగుతున్న పనులు. కనీసం మనం ఇప్పుడు కన్నా మనకి దాంట్లో ప్రేరేపించి దాన్ని బయటకు వచ్చి నీ పెద్దల నిర్ణయాన్ని గౌరవించి ప్రతి దానికి మేము సహకరిస్తాం. కాకపోతే ఏమి చేద్దాం, ఎట్లా చేద్దాం, అది సమైక్యంగా కూడి అందరూ కలిసి దాన్ని దిగ్విజయంగా నడిపించే ఏర్పాటు చూడండి. ఓకే, 6 పార్టీల మనుషులు ఉంటారు. ఇక పార్టీలు ముఖ్యం కాదు, మాదికి ముఖ్యం. ఎన్ని పార్టీలైనా ఉన్నాయి, మనకు అన్యాయం జరుగుతుంది అనుకున్నప్పుడు ఒక చర్చికి 6 ఉంటారు. 6 పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఆ చర్చిలో ఉంటారు. 6 కలిసి వచ్చి చర్చిలో పాస్టర్ గారికి చెప్పి మనమంతా కలిసి రేపు 4వ తారీఖు ఒక వ్యాన్ పెట్టుకోనో 2 వ్యాన్లు పెట్టుకోనో మనం అందరం కలిసి పలానా చోట జిల్లాలో ర్యాలీ జరగబోతుంది, మనకు అన్యాయం ఇట్లా జరగబోతుందని చెప్పి 6 మాట్లాడాలి. ఎవరు, అన్ని పార్టీలో ఉన్న వాళ్ళందరూ కలిసి మాట్లాడాలి. ఇక్కడ పార్టీలు కాదు, ఇక్కడ కులము. మన ఎస్సీ కులానికి అన్యాయం జరుగుతుందని మన ఇక్కడ కూర్చున్న వాళ్ళ వారికే తెలుసు, వైట్ కాలర్స్కి మాత్రమే తెలుసు. సంఘాల్లో 70% ఎవరికి తెలియదు. పొద్దున్నే పనికి వెళ్ళి మిరగాయలు కోసుకొని వచ్చి ఇంటికి వస్తున్నారు. వాడికి ఎస్సీలకు మారుతున్నారా, బీసీలకు మారుతున్నాడా, మా పేరుని తీసేస్తున్న వాళ్ళకి ఎవరికి తెలియదు. సాయంత్రానికి 60 రూపాయలు వచ్చినాయో 70 రూపాయలు వచ్చినాయో బువ్వ వండుకున్నామో కూర వండుకున్నాం. ఈ వైట్ కాలర్ వేసుకొని రోడ్డు మీదకి వచ్చి గడియార సంబంధించిన గంటలు నిలబడ్డ వాడికి మాత్రమే తెలుసు. వాడు ఇప్పుడు చర్చికి రావాలి, చర్చిలో నిలబడాలి. వాడు టీడీపీ, వైఎస్ఆర్, ఇంకా వేరే పార్టీ అవసరం లేదు. చర్చిలో నిలబడమ్మా మన కులానికి అన్యాయం జరుగుతుందని ఈ అందరూ కలిసి మాట్లాడితే అప్పుడు పాస్టర్ గారు స్పందించి మన కులం అందరూ వెళ్ళాలమ్మా అని చెప్పి పాస్టర్ గారు స్పందిస్తే అప్పుడు బయలుదేరుతారు. ఎవరు, యూత్ వారు, చర్చిలో ఆడవాళ్ళు, మగవాళ్ళు. అది ముందు చర్చిల్లో సంఘ పెద్దలను కలవాలి, పాస్టర్ని కలవాలి, సంఘస్థులను కలవాలి. అప్పుడు జనం మనకి గ్యాదరింగ్ అవుతారు. మనం ఏందో 30 మంది కలిస్తే మన ద్వారా ఏమీ కాదు. మనం సంఘాలకు వెళ్ళిపోవాలి. ఒక రోజు అమ్మా మనకు అన్యాయం జరగబోతుందని నేను మాట్లాడగా అటు టీడీపీ వర్గానికి సంబంధించిన నాయకులు మాట్లాడాలి, వైఎస్ఆర్ పార్టీ మాట్లాడాలి, ఇంకో పార్టీ మాట్లాడాలి, సంఘ పెద్దలు మాట్లాడాలి. మనందరం తీసుకొని ఈ సంఘంలో ఇగో మనకు డబ్బు ఉంది, చర్చి డబ్బు ఉంది, దీనిలో 10,000 తీసి ఈరోజు దీనికి ఖర్చు పెడదాం, ఈ ర్యాలీ ఖర్చు పెడదాం రండి అని చెప్పి ముందుకు రావాలి. ఇది కాన్సెప్ట్. కాబట్టి అందరూ దీనికి ప్రయాసం. నాయకులు అనేటువంటి వాళ్ళని మనం మరి దేవుడిచ్చినటువంటి తలాంతు, నాయకత్వం, లీడర్షిప్ అనేటువంటి ఆ క్వాలిటీస్ దేవుడిస్తాడు. అందరికీ అది ఉండదు, కొంతమందికి దేవుడు ఇస్తాడు. అది ఆ మోషేను అంటే దావీదు కావచ్చు, యెహోషువ కావచ్చు, ఇలాంటి వాళ్ళు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, లీడర్షిప్ క్వాలిటీస్ని ఇచ్చాడు. సో అలాగనే సుందరావన్న కావచ్చు, ఇంకా జానన్న కావచ్చు, ఇలాంటి వాళ్ళకి మనలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. మరి ఆ ప్రాంతమా ఈ ప్రాంతం అనేటువంటి ఫీలింగ్ ఉండకూడదు. సో మనం వాళ్ళని మరి స్వాగతించాలి, మద్దతు ఇవ్వాలి, వాళ్ళ నాయకత్వాన్ని మనం వాడుకోవాలి కదండి. వాళ్ళ నాయకత్వంలో మనం బలపరచాలి. మరి వాడుకుని ఈ ఉద్యమాన్ని మనం బలోపేతం చేసుకుని సక్సెస్ఫుల్ దిశగా మనం దీన్ని కొనసాగించే పద్ధతి మనకు ఉండాలి. అంటే ఇక్కడ ఫీలింగ్ ఉండకూడదు. దట్ మరి నేను మండలానికి పాస్టర్స్ అందరూ ప్రెసిడెంట్ అన్నాను, ఆ స్వామి. ఇంకో ఆ స్వామి ఒక ప్రాంత పాస్టర్స్ అందరూ ప్రెసిడెంట్ అని చెప్పాడు. చాలా సంతోషం. ఆ స్థాయిలో ఉండి మరి మాట్లాడుటకును మౌనంగా ఉండుటకును సమయము కలదు అని బైబిల్ చెబుతాం. తప్పకుండా మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడాలి కదా. ఆ యెహోషువ, కాలేబు తప్పనిసరి పరిస్థితుల్లో గళం ఇప్పి కదండి తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి వాళ్ళని ఖండించి మంచి సమాచారంతో వాళ్ళని సమాధానపరిచి ఐక్యపరిచి ముందుకు నడిపించి సక్సెస్ఫుల్ దిశగా మరి ఆ యొక్క ప్రయాణాన్ని సక్సెస్ చేశారు. సో మాట్లాడాలి కదా. ప్రతి వాడు ఏ స్థాయిలో నాయకత్వం ఉందో ఆ స్థాయిలో మీరు ఉపయోగపడాలి సమాజానికి. మాట్లాడేటువంటి పద్ధతుల్లో, పనిచేసే పద్ధతుల్లో ఎలాంటి సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యాన్ని వెచ్చించాలి ప్రతి ఒక్కరు కూడా. ఏమండి, ఎస్తేరు మరి బైబిల్లో తన నాయకత్వాన్ని మరి ఆ యొక్క హామానటువంటి కుట్రను ఛేదించి యూదులని భద్రపరిచింది, కాపాడింది కదా. సో ఆ విధంగా మనం మరి ప్రతి వాడు కూడా మరి వాడి వంతు వాడు మరి ఈ యొక్క ఉద్యమానికి చేతునివ్వాలి. ఫీలింగ్ అనేటువంటి రెండు మాదిరిగా ఫీలింగ్ ఉండకూడదు. స్త్రీ ఒక జాతిని కాపాడు. ఎస్, మరి ఆ యొక్క స్ఫూర్తి మనకు ఉండాలి. మనం మరి ఏ భేదం లేదు, అందరూ తెలుగుదేశం కాదు. మనం ఆయా సమయాల్లో నమ్మకాన్ని బట్టి తెలుగుదేశానికి మద్దతు ఇచ్చిన సందర్భం ఉంది, కాంగ్రెస్కి మద్దతు ఇచ్చిన సందర్భం ఉంది
కదా. అన్ని పార్టీలకు కూడా మన నెత్తిన మోసిన పరిస్థితి ఉంది. ప్రతివాడిని గెలిపించాం. ఎన్టీఆర్ కావచ్చు, వైఎస్ఆర్ కావచ్చు, జగన్ కావచ్చు, నెక్స్ట్ చంద్రబాబు కావచ్చు, మరి అందరిని కూడా మా నాయకుడు అని చెప్పి అందరికీ మద్దతు ఇచ్చినటువంటి సందర్భం ఉంది మనకి. ఎవరికి కూడా అతిథులం కాదు, ఎవరిని కూడా మన వివక్ష లేదు, ఒకటి పక్షపాతులం కానే కాదు. మరి నమ్మకాన్ని బట్టి ఆయా సందర్భాల్లో మనం మద్దతు ఇస్తూ ఉన్నాం. అయితే ఈ రోజున మరి ఉద్దేశపూర్వకం మౌనం వహిస్తూ ఉన్నారు ప్రతివాడు కూడా. ఎవడు కూడా బయటకు వచ్చి అబ్జల్యూట్గా మరి మాట్లాడుతున్నటువంటి పద్ధతి, దళితుల హక్కులు, రాజ్యాంగ హక్కులను పరిరక్షించడంలో మేము ముందున్నాం అని మాట్లాడేటువంటి జగనో లేడు, ఇంకోటి లేడండి. సో మనం పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలతో పోరాడదాం. సో పోరాట మార్గంలో అందరూ ముందుకు రావాలని కోరుకుంటూ ఈ ఉద్దేశాన్ని, ఈ ప్రయత్నాన్ని ముందుకు తెచ్చిన పెద్దలకి నమస్కరిస్తూ